ప్రైజ్ ద లార్డ్. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. దీనత్వం కలిగి జీవించటం వలన చాలా ప్రయోజనాలు బైబిల్ గ్రంథం తెలియజేసింది. దీనత్వం కలిగి జీవించటం దేవుని లక్షణం. గర్వించడం, అహంకారంగా ఉండడం, తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా అపవాది లక్షణాలే. కానీ తమ్మును తాము తగ్గించుకోవడం, దేవుని హెచ్చించటం, ఎదుటివారిని ప్రేమించటం దేవుని లక్షణం. 11:29 మత్తయిలో కూడా యేసు ప్రభువారు, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. దీనత్వం కలిగి ఉండడం అన్నది చేతగానితనం కాదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇలాంటి వ్యక్తిగా పిలువబడ్డం ఎంత ఉపయోగకరం, ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? దేవుని చేతిలో వాడబడిన వాళ్ళందరూ దీనులే. గర్విష్ఠుని దేవుడు వాడుకోలేదు. దీనుడైన దావీదుని దేవుడు వాడుకున్నాడు. దీనుడైన గిద్యోనుని దేవుడు వాడుకున్నాడు. దీనురాలైన ఎస్తేరుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నీచులైన వారిని, బలహీనులైన వారిని దేవుడు వాడుకుంటాడు. మరి దీనత్వం కలిగి ఉన్నావా? ఏదున్నా నా ప్రభు ఇచ్చిందే, నాలో ఏమీ లేదు, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా ప్రభు శక్తిని బట్టే నేను ఏమైనా చేయగలను అనేటువంటి మనసు నీకుంటే అదే దీనత్వం. ఒకవేళ నీకు దీనత్వం ఉంటే దేవుడు భూమిని స్వతంత్రింప చేసుకునేలా చేస్తాడు. దేవుడు నీకు సుఖాన్ని, క్షేమాన్ని ఇస్తాడు. శాంతిని, సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ లోకంలో దీనత్వం కలిగి ఉన్నందుకు ప్రజల చేత అంత గుర్తింపు పొందలేకపోతున్నావేమో, ప్రజలు నిన్ను నెత్తి మీద పెట్టుకోవట్లేదేమో, నీకు అంత విలువ లేకుండా కనబడుతుందేమో. కానీ నువ్వు చూస్తూ ఉండు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దీనత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. దీనురాలిగా జీవించు, దీనత్వం కలిగి ఉండు. ఈ జీవం ఆయనదే, ఈ ప్రాణం ఆయనదే, ఈ బ్రతుకు ఆయనదే, నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఆయనవే అని నమ్మి ఆయనను స్తుతించు. నీ దేవుడు నిన్ను ఇంకా 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 ఉన్నత శిఖరాలు తీసుకెళ్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని, వారు సుఖము కలిగి సంతోషం కలిగి ఉంటారని సెలవిచ్చావు. నీ బిడ్డలకు అట్టి ధన్యత దయచేయి. దీనత్వము కలిగి జీవించి కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా ఎక్కడుంటే అక్కడ నీకు మహిమ తెచ్చేవారిగా సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.